హాయ్ అండి, దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్. మా అక్క వాళ్ళు పెట్టిన ఊరగాయ వచ్చేసిందండి నా దగ్గరికి. ఊరగాయ ప్రతి సంవత్సరం నాకు కూడా పంపిస్తారని చెప్పాను కదా, ఈసారి కూడా వచ్చేసింది ఊరగాయ. వేడి వేడి రైస్ వండుకునేంత టైం లేదండి. ఆ ఊరగాయ చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది నాకు. ఇది వచ్చేసి నైట్ వండిన రైస్, ఆ రైస్లో వేసుకొని ఊరగాయ వడలు చేశాను, గారెలు. అవి నంజుకొని తింటుంటే సూపర్ అంటే సూపర్. ఆవకాయ ఉంటే చాలా, అసలు ఏం వద్దు నంజుకోవడానికి. ఉన్నాయనేసి తింటున్నాను నేను అంతవరకే. సూపర్ అంటే సూపర్. కొత్త ఆవకాయ తింటుంటే అసలు అంత బాగుంటుంది. గుంటూరు ఆవకాయ రుచి మీకు కూడా కావాలి అంటే నా ఛానల్లో ఉంది గుంటూరు ఆవకాయ. చూడండి, ఫుల్ రెసిపీ ఉంది, షార్ట్లోనే ఉందండి, చూసి చేసుకోండి. సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఎలాగూ సీజనే కదా, అది స్వీట్ మ్యాంగోస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది అందరికీ యూజ్ అవుతుంది. కాబట్టి ఇది కూడా చేసుకొని చూడండి ఒకసారి. ఈ టేస్ట్ కూడా ఎప్పుడు పెట్టుకునేలా కాకుండా ఈ టేస్ట్ కూడా ఒకసారి పెట్టుకొని చూడండి. అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఏంటంటే ఆవపిండి ఎక్కువ వేస్తారు అంతే. చాలా బాగుంటుంది. ఒకే రకం కాకుండా ఇంకో డిఫరెంట్ టైప్లో చేసుకుంటే బాగుంటుంది కదా, టేస్ట్ ఆస్వాదించవచ్చు. ఒకే టైప్లో ఎందుకు తినాలండి ప్రతిసారి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.